అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే డేటా ఎనలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, నా కెరీర్ని ఎలా బిగిన పెట్టాలని నాకు తెలవట్లేదు అనేది చాలా క్వశ్చన్స్ మనం రిసీవ్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఉంటే మీరు కమెంట్ ద్వారా మాకు తెలియపరచవచ్చు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ని ChatGPT నుంచి ఆన్సర్ తెలుసుకుని మన వ్యూవర్స్కి షేర్ చేద్దాం అనేది మా యొక్క ఉద్దేశం ఈరోజు. అయితే ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మన సెషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ChatGPTని అడిగి మనం ఈ యొక్క ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేసే దానిలో నేను టైప్ చేశాను హౌ టు బికమ్ ఏ డేటా ఎనలిస్ట్ అని చెప్తున్నాను. అయితే డేటా ఎనలిస్ట్ అవ్వడానికి ఫస్ట్ ఏం చెప్తుందంటే ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మ్యాథ్స్, స్టాట్, కంప్యూటర్ సైన్స్ ఉంటే లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అని చెప్తుంది. అదేవిధంగా డిగ్రీ కూడా లేకపోయినా నెసెసరీ లేకుండా రిలవెంట్ స్కిల్స్లో ఎక్స్పీరియన్స్లో మీరు స్కిల్ని ప్రూవ్ చేయగలిగినా కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. ChatGPT రియల్ వరల్డ్లో జరిగే కాన్సెప్ట్ని మనకి చెప్పడం జరుగుతుంది. మీరు భ్రమలో ఉండొద్దు, నాకు వస్తుందా రాదా ఈ జాబు లేకపోతే ఇదని. మీ స్కిల్ని మీరు ప్రూవ్ చేయగలిగితే ఇంటర్వ్యూలో తప్పకుండా మీరు ఇన్ అవుతారు. ఒకటండి. రెండు, డెవలప్ అనలిటికల్ స్కిల్స్. ఈ డేటా ఎనలిస్ట్కి ఏంటంటే బాగా అనలిటికల్ స్కిల్స్, బాగా ఆలోచించగలగటం, తక్కువ టైంలో మీరు మ్యాథ్స్ కానీ స్టాట్స్ కానీ ఇవి అప్లై చేయగలిగితే ఎస్ యూ విల్ బీ ఆన్లైన్. అయితే మీరు ఇంకా డెవలప్ చేసుకోవడానికి సోర్సెస్ కావాలంటే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఫోరమ్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ కూడా మీరు ఈ కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్. అండ్ హరీ సిస్టమ్ ఆల్సో కూడా మనకి ఇలాంటి కోర్సెస్ని ఎన్నో కూడా మన డేటా అనాలిసిస్ కానీ ఎక్సెల్ కానీ ఇలాంటి కోర్సెస్ని చేసి రెడీమేడ్గా సబ్మిట్ చేయడం జరిగింది ఆన్లైన్లో, యుడిమీలో కానీ వేరియస్ ప్లాట్ఫామ్స్లో. బిలో డిస్క్రిప్షన్లో మనం లింక్స్ ఇవ్వడం జరిగింది, ఫైండ్ అవుట్ చేయండి. మీకు సూట్ అయిన కోర్స్ దొరికితే సరే, లేకపోతే కమెంట్ ద్వారా మాకు తెలియపరిస్తే వీల్ అరేంజ్. ఓకే అండి. ఇవన్నీ కూడా లో ప్రైస్, లైఫ్ టైం సర్టిఫికేషను, ఎస్ మోర్ క్రెడిబిలిటీ ఫర్ యువర్ అప్లయింగ్ ఆఫ్ లింక్డ్ఇన్, వీటిలో అటాచ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీ కెరియర్ని గ్రో చేస్తుంది. తర్వాత పాయింట్ వచ్చేసి లెర్న్ టు యూజ్ డేటా అనాలిసిస్ టూల్స్. అంటే ఫెమిలియరైజ్ యువర్ డేటా అనాలిసిస్ టూల్స్ సచ్ యాజ్ ఎక్సెల్ కానీ, SQL కానీ, పైథాన్ విత్ R కానీ ఇలాంటి వాటిలో మీరు ఒక స్టాండర్డ్ ఏదో ఒకటి ఎక్సెల్లో కానీ SQLలో ట్రై చేస్తే ఏ దాంట్లో చూస్తుంటే దాంట్లో ఫెమిలియర్ అయితే ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకోవడం వల్ల మీరు తక్కువ టైంలో అంటే మీరు ఏ విధంగా టైం సేవ్ చేయగలరు అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనలిటిక్స్లోనూ ఎనాలిసిస్లో. సో కావాల్సిన రిపోర్ట్స్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తక్కువ టైంలో ఎలా తేగలరు, ఈవెన్ సినారియోస్, ప్రాబ్లమ్స్లో లేకపోతే డేటా క్లీనింగ్ చేయాలన్న వీటిల్లో ఆ స్కిల్స్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గెయిన్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ట్రై టు గెట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏది కూడా థియరిటికల్గా చదివితే అండి కంప్యూటర్కి సంబంధించిన విషయాల్లో మనం ప్రోగ్రామింగ్స్లో కానీ వీటిల్లో కానీ ఆ నాలెడ్జ్ మీకు అంతా హెల్ప్ చేయదు. సో ట్రై టు ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్. ఓకే. అండ్ ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా అవకాశం ఉంటే జాయిన్ అయిపోండి. నెట్వర్క్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. ఏంటంటే నెట్వర్క్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియోలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కానీ ఇలాంటి అసైన్మెంట్స్ కానీ ఏదైనా జరుగుతుంటే అటెండ్ అవ్వండి. దాని నుంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో మీరు నేర్చుకోగలరు. కీప్ లెర్నింగ్. ఎస్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏదైనా సరే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అని తెలుసుకోవటం, వాటిని అప్లై చేయగలగటం అండ్ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ప్రొడక్టివిటీ ఎలా తేగలం అనేది మీరు ట్రై చేస్తే ఇలా ఫాలో అవుతూ ఆన్లైన్ ఫారమ్స్ కానీ ఆన్లైన్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీరు నేర్చుకున్న వర్షన్స్లో లేటెస్ట్ ఏంటి అలా ఫాలో అయితే తప్పకుండా మీరు ఈ ఫీల్డ్లో అప్ టు డేట్లో ఉంటారు. ఇవన్నీ కూడా బేసిక్గా మన రియల్ టైం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి డేటా అనలిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో ఈ యొక్క వీడియో లెక్చర్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ని మనము మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ధన్యవాదాలు.